ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని ఏ పెద్దయిన అన్నారో ఏమో తెలియదు గానండి. బహుశా వాళ్ళ ఇంట్లో పని మనుషులు ఉంటారండి. నిజానికి అన్ని డేస్ కంటే ఈ సండేనే డబుల్ పని ఉంటదండి బాబు. కొత్తగా కుక్ చేయాలి, మూల మూల క్లీన్ చేయాలి. నిన్న సండే కొత్తగా కోరిన వంట ఈ పిజ్జా అండి. అది సరే గాని నాకు డౌట్ వచ్చిందండి. ఇప్పుడు ఇలా రౌండ్ గా ఉన్న దీన్ని అప్పడం అంటున్నాం, ఇలా రౌండ్ గా ఉన్న దీన్ని జంతుకు అంటున్నాం. ఇలా రౌండ్ గా ఉన్న పిజ్జాను కూడా భూచక్రమో బండి చక్రమో అనొచ్చు కదా, పిజ్జా అనే ఎందుకు అనాలి? ఎందుకంటే అది ఇంగ్లీష్ వాళ్ళు వంట కాబట్టి దానికి మనం పేరు పెట్టలేదు కదా. ఎవరక్కడ ఎవరైతే మనకి ఎందుకు. ఇంగ్లీష్ వంట ఏంటండి బాబు, వాళ్ళకన్నా ఎక్కువ మనమే కదా తింటున్నాం. మనం పండించిన రైస్ తో వాళ్ళు అన్నం తింటున్నారు, వాళ్ళు సృష్టించిన రొట్టె ముక్కల్ని మనం తింటున్నాం. ఆకలేస్తే పిజ్జా, ఇంటికి ఎవరన్నా వస్తే పిజ్జా, వర్షం పడితే పిజ్జా, ఇంట్లో వంట చేయకపోతే పిజ్జా, రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు పిజ్జా, రెస్ట్ తీసుకునే డేస్ లో పిజ్జా, జొమాటోలో కూపన్ కోడ్ వచ్చిన పిజ్జా. పార్టీల దగ్గర నుంచి పెళ్లిల వరకు ప్రతి దాంట్లో పిజ్జా పార్టిసిపేషన్ మామూలుగా లేదనుకోండి. సరే గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.